బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్కు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇక ఇది రానున్న 2 రోజుల్లో పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ మీదుగా పయనించనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దక్షిణ ఒడిశా మీదుగా తూర్పు పడమరగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దీని ప్రభావంతో మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్, హనుమకొండలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్కు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 2 రోజుల్లో పశ్చిమ వాయవ్యంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదుగా పయనించనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దక్షిణ ఒడిశా మీదుగా తూర్పు పడమరగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దీని ప్రభావంతో మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్, హనుమకొండలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది.